హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మిషన్ పైన చూపిస్తున్న ఈ ఫ్లవర్ అండ్ పికాక్ కాంబినేషన్ డిజైన్ ఇంతకుముందు వీడియోలో శారీ ఈ బ్లౌజ్ అనేది చూపించేసానండి. అయితే ఈ వీడియో అనేది దీంట్లో యాడ్ అయ్యి ఉందన్నమాట. కాబట్టి ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటారు కదా, అందుకే ఇందులో చూస్తారు. కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే చూసే ఉంటారు మన ఛానల్లో. కలర్ కాంబినేషన్స్ అనేటివి చూస్తుంటారు కదా. ఈ డిజైన్ మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన తర్వాత ఇంకొక 3 బ్లౌజెస్ వరకు అయితే వేసాను ఆల్రెడీ. అవి కూడా నెక్స్ట్ ఫర్దర్గా వస్తూ ఉంటాయి. దాని తర్వాత మనం మరొక పికాక్ డిజైన్, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. మనకు లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు లైట్ గ్రీన్ అండ్ లైట్ పింక్ అండ్ లైట్ గోల్డ్ ఈ కాంబినేషన్ తోటి అయితే చాలా బాగుంది. శారీ కూడా డిఫరెంట్ లుక్ అనిపించేస్తుంది. మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. శారీ బ్లౌజ్ అనేది చూపిస్తాను. దాని తర్వాత ఇంకొకటి పింక్ కలర్ బ్లౌజ్ మీద ఇలా సింపుల్ కట్ వర్క్ అండ్ వీ షేప్లో వచ్చేస్తుంది కదా. ఈ శారీ కొంచెం డిఫరెంట్గా ఏంటంటే కింద బార్డర్ వేసాము, అది కూడా చూపిస్తాను. శారీ ఎలా ఉంది, మనం కలర్ కాంబినేషన్స్ ఎలా తీసుకున్నాను అనేది కూడా మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈ 2 బ్లౌజెస్ ఫస్ట్ చూపించింది అయితే ఆల్రెడీ ఇంతకుముందు చూపించేశాను కదా, ఇవి 2 చూపిస్తాను. చూడండి ఎలా ఉన్నాయి అనేది. ఇక్కడ ఈ శారీ చూడండి. శారీ మొత్తం క్రీమ్ అండ్ గోల్డ్ మిక్సింగ్లో వచ్చేసింది. టిష్యూ క్లాత్ లాగా కనిపిస్తుంది శారీ అయితే. కాబట్టి మనకు కలర్స్ ఏం పెట్టాలి అనేది కూడా కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. కానీ డిజైన్లో కూడా ఆప్షన్స్ అనేది ఎక్కువగా ఉంటేనే కదా ట్రై చేయడానికి వస్తుంది. కొన్ని డిజైన్స్ అయితే ట్రై చేయొచ్చు, కొన్ని అయితే చేయలేమండి. నేను దాదాపు వీలైనంత వరకు ఒకవేళ డిజైన్లో మనకు ఆప్షన్స్ తక్కువగా ఉన్నా ఎక్కువ పెట్టడానికి వీలైందంటే కంపల్సరీ అయితే అలా సెట్ చేస్తూ ఉంటాను. బట్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్లో అయితే ఎక్కువగా అయితే ఆప్షన్ అయితే లేదు. ఇక్కడ ఫ్లవర్స్ అయితే చూడండి. ఇక్కడ గ్రీన్ అంటే రామా గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. బార్డర్లో పింక్ అండ్ కాపర్ కాంబినేషన్ అయితే బార్డర్ వచ్చేసింది అనమాట. అయితే వీళ్ళు ఈ శారీకి అయితే మనకు ఆఫ్ పట్టు ప్లెయిన్ క్లాత్ ఇలా తీసుకొని దీనికి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అండ్ వీ షేప్లో ఇలా చూడండి, ఇది వీ షేప్లో కట్ వర్క్. యాక్చువల్ అయితే ఈ డిజైన్ అనేది మనకు నెట్ ప్యాటర్న్స్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో మధ్యలో నెట్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ మనకు వేరే ఆపోజిట్ కలర్ది క్లాత్ కూడా పెట్టుకోవచ్చు అండి, మన ఇష్టము. కస్టమర్ ఎలా అడిగితే అలా అయితే వర్క్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం నేను క్రీమ్ ఇచ్చేసి రామా గ్రీన్ ఇచ్చానమాట. ఇక్కడ మెహందీ గ్రీన్ పెడదామన్న ఆప్షన్ లేదు. ఇక్కడ గోల్డ్ అనేది ఇక్కడ కాపర్ వచ్చేసింది కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు. కాబట్టి క్రీమ్ అండ్ రామా గ్రీన్ పెట్టేసి ఇలా లీవ్స్ అయితే ఒకటి లైట్ ఒక డార్క్ ఇవ్వడం వల్ల ఈ ఫ్లవర్ బంచ్కి అనేది లుక్ అనేది బాగా వచ్చేసింది. ఇక్కడ ఇది కట్ వర్క్ చూడండి. ఇది మొత్తం టోటల్గా కట్ వర్క్ వచ్చేసి లైన్స్ పైన కూడా మనకు ఇలా మన జెరీ వర్క్ తోటి డాట్స్ లాగా వచ్చేసింది. ఇదైతే చాలా నీట్గా వచ్చేసింది. ఇంతకుముందు కూడా ఈ డిజైన్ వేసాను, బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఓన్లీ పైన పార్ట్ మాత్రమే వేసి ఇచ్చేస్తే కింద వాళ్ళు ఏంటంటే పట్టు బార్డర్ శారీలో వస్తుంది కదా, ఆ బార్డర్ అనేది వీళ్ళు ఇక్కడ స్టిచ్ చేయించుకున్నారు. అయితే వీళ్ళు ఏంటంటే మాకు ఇదే బార్డర్ అనేది ఇక్కడ ఇవ్వండి అని చెప్పేసి అడిగారనమాట. కాబట్టి పైన డిజైన్ ఇచ్చేసి ఇక్కడ ఇది ఇచ్చేసాను. లేదు అంటే మనము ఓన్లీ బార్డర్ వేసుకొని పైన టోటల్గా ఫుల్ లైన్స్ కూడా వేసుకోవచ్చు, లేదంటే బూటీస్ కూడా వేసుకోవచ్చు అండి. లేదు మొత్తం ఇక్కడ పట్టు బార్డర్, ఇప్పుడు ఈ శారీలో బార్డర్ ఉంది కదా, ఇలా బార్డర్ అనేది ఇక్కడ జాయిన్ చేసేసుకొని ఓన్లీ ఈ బార్డర్ కూడా వేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం అండి. కస్టమర్ అమౌంట్ని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఎలా అంటే అలా అయితే వర్క్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. ఈ డిజైన్ అయితే నాకు ఇంకా 2 వేసేటివి అయితే ఆర్డర్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది, సింప్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు. సింపుల్గా ఉంది కదా అని చెప్పేసి స్టిచెస్ అయితే దీంట్లో లూజ్గా అయితే ఏమి లేదు, థిక్గానే వచ్చింది. చూడండి, ఈ స్టిచ్ కూడా లూజ్గా ఏం లేదు, మంచి నీట్గా ఉంది, పర్ఫెక్ట్ కూడా ఉంది, ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా ఉంది. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. నాకు రీసెంట్గా ఒకరు కామెంట్ చేశారు, మీరు డిజైన్స్ అనేటివి దగ్గర నుంచి సరిగా చూపించడం లేదు అని చెప్పేసి. నేనేంటంటే వీడియో చాలా లెంతీగా అయిపోతుంది అని చెప్పేసి తొందరలో కొన్ని వీడియోస్లో సరిగ్గా చూపించకపోవచ్చు. మ్యాక్సిమం అయితే నేను ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఒక్కొక్కసారి హడావిడిగా అయితే చేస్తూ ఉంటానన్నమాట. కాబట్టి ఇప్పటి నుంచి ఆలోచించాను, ఇలా మీకు కొద్దిగా అంటే 2 బ్లౌజెస్ 3 బ్లౌజెస్ అయినా సరే మీకు డిఫరెంట్గా మొత్తం అంటే క్లియర్గా చూపిద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. చూడాలి, ఇక్కడ నుంచి అయితే అలా ట్రై చేయడానికి అయితే చెప్పాను కదా. ఇక్కడ ఈ బార్డర్ వేసేసి మీకు డిజైన్ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుందా సిస్టర్? చెప్పండి మళ్ళీ నాకు కామెంట్స్లో అయితే, ఎందుకంటే మీ కామెంట్స్ వల్ల
నాకు ఏదైనా చేయడానికి కానీ, నా తప్పు కానీ, నా కరెక్ట్ కానీ ఏదైనా సరే తప్పొప్పులు రెండిట్లో నేను 2 తీసుకుంటాను. మీరు అన్నది కరెక్ట్‌గానే అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే చాలామందికి క్లియర్‌గా కనిపిస్తుంది కదా! వాళ్ళు డిజైన్ అనేది చూస్తారు. ఒకవేళ వర్క్ చేసేవాళ్ళనుకోండి, ఇప్పుడు ఈ డిజైన్ మీకు ఇంత దగ్గర నుంచి చూపించాను. నీట్‌గా ఉందంటే మీరు కూడా కస్టమర్స్‌కి అనేది మీ కస్టమర్స్‌కి చూపించి ఈ డిజైన్ బాగుందని చెప్పడానికి వస్తుంది. వర్క్ వేయించుకునే వాళ్ళైతే ఈ డిజైన్ బాగుందని చెప్పేసి మీరు కూడా వేయించుకుంటారు. కాబట్టి ఇద్దరికి యూజ్ అవుతుందని చెప్పేసి మీరు చెప్పిన కామెంట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. కాబట్టి నేను డిజైన్ అనేది ఇలా మీకు చాలా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి కూడా అలా చూపించడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? ఇక డిజైన్ అయితే చూడండి, సింపుల్గా కనిపిస్తుంది. బట్ మనకైతే పర్వాలేదు, మరీ హై అమౌంట్ అయితే ఉండదు. అలా అని చెప్పి మరీ తక్కువగా అయితే ఉండదండి. ఒక యూనిక్ లుక్ కావాలనుకున్నప్పుడు ఇలా అయితే వేసుకోవచ్చు. బూటీస్ అనేది నేను కాపర్ బూటీస్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చేసింది చూడండి. నెక్ వచ్చేసి మొత్తం బూటీస్ అనేది కాపర్వే ఇచ్చేసాను. ఫ్రంట్ బ్యాక్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇది రౌండ్ నెక్లో అయితే ఉంటుంది. కట్ వర్క్ అయితే అలా ఏమీ ఉండదు. శారీకి అయితే ఇలా క్రీమ్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చేసాను. కాపర్ వచ్చేసింది, పింక్ అనమాట. టోటల్గా అయితే ఇలా వచ్చేసింది. బాగుంది కదా? ఫైనల్గా డిజైన్ అనేది ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు ఈ బ్లౌజ్ అనేది వర్క్ చేసి ఇచ్చాను అనమాట. చూడండి, ఇది శారీ క్లాత్ మీదనే వేయించుకున్నారు. మీకు కనిపిస్తుంది కదా, పట్టు బార్డర్ ఇలా వచ్చేసింది. ఇది సింపుల్ డిజైన్ అని అడిగారనమాట. అయితే ఈ డిజైన్ అయితే మనకు RRR డిజైన్స్ వస్తుంటాయి కదా, దాంట్లో వచ్చిందనమాట. దీంట్లో హ్యాండ్స్ అనేటిది మనకు సింపుల్గా కావాలంటే బార్డర్ వేసుకోవచ్చు, కొంచెం హెవీ కాస్ట్లో కావాలన్నా సరే 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను 2 వేసానండి. ఈ డిజైన్ కూడా ఒక 4 బ్లౌజెస్ వరకు అయితే వేసి ఉంటాను. 4-5 బ్లౌజెస్కి వేసాను. డిజైన్ ఫినిషింగ్ చూస్తున్నారు కదా, ఎంత బాగుంది, నీట్గా ఉంది. అవుట్లైన్ కూడా చాలా నీట్గా వచ్చింది. కుందన్స్ కూడా పెట్టేశాను చూడండి. మన వర్క్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ మీకు శారీ క్లాత్ మీద వర్క్ వేయించుకోవద్దు అని చెప్తుంటాను కదా. అయితే మీకు ఈ బ్లౌజ్ క్లియర్గా చూడండి, తెలుస్తుంది మీకు. హ్యాండ్స్కి ఏంటంటే ఇప్పుడు ఇది హ్యాండ్స్ ఇలా ఉంది కదా, అయితే వీళ్ళు ఈ బార్డర్కి మధ్యలో మన వర్క్ చేసేయమంటే మనం ఇలా సింపుల్గా ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా, ఈ వర్క్ అయితే చేసి ఇచ్చాను. ఇక్కడ బూటీస్ అనేది వేసాను. అయితే వీళ్ళు ఏంటంటే ఇలా స్టోన్ లైస్ అనేది పెట్టుకున్నారనమాట. మధ్యలో మెరూన్ అండ్ గోల్డ్ అనేది మనం వేసిన వరకు, ఇక్కడ సైడ్కి ఇది స్టోన్ లైస్ మీకు కనిపిస్తుంది కదా, చూపిస్తున్నాను. ఇది స్టోన్ లైస్ అనేది వీళ్ళే వేసుకున్నారు. కుందన్స్ కూడా మనం పెట్టినవైతే ఇంకైతే పోలేదు చూడండి. బట్ బ్లౌజ్ అనేది ఎంత పాడైపోయింది అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇలా అయిపోయింది బ్లౌజ్ అంతా. వీళ్ళు ఎలా పెట్టారో ఏంటో నాకైతే తెలియదు. బట్ ఇక అది చెప్పలేం కదా, ఎక్కడ పెట్టినా ఒక్కొక్కసారి చెప్పలేం ఎలాంటి ప్రాబ్లమ్స్ పెట్టారో బ్లౌజ్ అనేది అర్థం కాదు. మన వర్క్కి అయితే ఎలాంటి ప్రాబ్లం కాలేదు చూడండి. అంత నీట్ ఫినిషింగ్, కలర్ కాంబినేషన్ కూడా ఇక్కడ షేడ్ అవ్వదు. మనం హై క్వాలిటీ థ్రెడ్స్ అనేది యూస్ చేస్తాము, జెరీ కూడా క్వాలిటీ జెరీ యూస్ చేస్తాము. కాబట్టి మన వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది, చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట. పట్టు ప్లెయిన్ క్లాత్ తీసుకోండి. కావాలంటే ఇలాంటి బార్డర్స్ ఉంటే మీరు జాయిన్ చేసుకోండి. కానీ మ్యాక్సిమం 99% శారీ క్లాత్ మీద వర్క్ అనేది చేయించకుండా అయితే ట్రై చేయండి. ఓకేనా? ఫైనల్గా డిజైన్ అయితే బాగుంది కదా. ఇక నెక్స్ట్ బ్లౌజ్ అనేది చూసేద్దాం పదండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూడండి. శారీ మొత్తం ఇలా లైట్ కలర్ వచ్చేసింది, అంటే లైట్ పింక్ అండ్ లైట్ గోల్డ్ కాంబినేషన్. ఇది సిల్వర్ అయితే కాదు, లైట్ గోల్డ్ అనమాట. అంటే బిస్కెట్ కలర్లో కూడా చాలా లైట్గా వస్తుంది. అంతలా లైట్గా ఉన్న గోల్డ్ కాంబినేషన్ అయితే వచ్చేసింది. మొత్తం శారీ మొత్తం ఇలా తీగల్లాగా వచ్చేసినాయి. పికాక్స్ కూడా ఇలా చూడండి, ఇలా జంటల్లాగా పికాక్స్ కూడా వచ్చేసాయి. అయితే ఇక్కడ బార్డర్ అనేది లైట్ గోల్డ్ వచ్చేసి ఇది గ్రీన్ అనమాట. మెహందీ గ్రీన్ కాదు, అందులోనే కొంచెం ఒక షేడ్ అనమాట. మెహందీ గ్రీన్లోనే ఒక షేడ్ వచ్చేసింది గ్రీన్ అనేది. గ్రీన్ బాగుంది కదా కలర్ కాంబినేషన్. శారీ అనేది చాలా బాగుంది. మనకు లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి కలర్ కాంబినేషన్ శారీ తీసుకోండి, చాలా బాగుంటుంది. కానీ మనం అనుకున్నప్పుడు ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే దొరకాలి కదా శారీస్ అయితే. ఫైనల్గా ఈ శారీ మీదకైతే డిజైన్ చూడండి, ఇలా పీకాక్ డిజైన్ అండి.
ఈ డిజైన్ అయితే మనకు మగ్గం వర్క్ లాగా కనిపించేస్తుంది. ఫుల్ హెవీగా ఉంది చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం ఇదంతా ముడికుట్టు వచ్చేస్తుంది అనమాట. పికాక్ అనేది ఇలా శారీ కలర్ థ్రెడ్ ఇచ్చేసి ఇక్కడ లైట్ బార్డర్లో ఉంది కదా గోల్డ్, ఇక్కడ శారీలో వచ్చేసింది. అలాగే టోటల్గా గోల్డ్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఇలా గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ తోటి అయితే వేసాము. అయితే ఈ డిజైన్కి ఇంకా 2 కలర్స్ కూడా ఆప్షన్ ఉంది. బట్ వీళ్ళు ఏంటంటే ఓన్లీ శారీ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఇవి రెండిటితోటే వేయండి, మాకు వేరే కలర్స్ అయితే వద్దు అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్పారనమాట. కాబట్టి ఇలా వేశాను. అయితే ఈ నెక్ అనేది మీరు చూడండి, ఇలా పాట్ నెక్ అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది నెక్ అనేది. ఈ డిజైన్ కూడా నేను చాలా బ్లౌజెస్కి అయితే వేసానండి. కలర్ కాంబినేషన్స్ అనేది నేను 2 కలర్స్ తోటి వేసాను, అలాగే 4-5 కలర్స్ తోటి కూడా వేసాను. ఇవి హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసాయి. 2 హ్యాండ్స్ అనేది వీళ్ళు మనకి ఏంటంటే ఒక 8 ఇంచెస్ వరకు కావాలి అని చెప్పేసి అడిగారనమాట. అయితే ఇక్కడ బుటీస్ కూడా చూడండి, ఇలా ఫ్లవర్ బుటీస్ అయితే వేసాను నేను. హ్యాండ్స్లో ఏ బుటీస్ వేసాను, బ్యాక్ నెక్ కూడా అలానే వేసాను. ఇవి ఈ డిజైన్లో వచ్చినవి కాదు, నేను వేరే డిజైన్ నుంచి తీసుకొని అయితే బుటీస్ అనేది వేసాను. మనకు ఈ డిజైన్కి సెట్ అవ్వాలి బుటీస్. ఇక్కడ ఏంటంటే డిజైన్లో మనకు ఫ్లవర్ పింక్ వచ్చేసి అవుట్లైన్ గోల్డ్ వచ్చింది కదా, కాబట్టి డిజైన్లో కూడా ఫ్లవర్ పింక్ వచ్చేసి గోల్డ్ అవుట్లైన్ వస్తే బాగుంటుంది అనిపించింది. కాబట్టి ఈ డిజైన్కి ఇవి సెట్ అయ్యే విధంగా అయితే ఈ బూటీస్ తీసుకొని ఇలా అయితే చేశాను. అయితే వీళ్ళు ఆల్రెడీ మన దగ్గర ఒక బ్లౌజ్ అనేది ఒకటి కాదండి, అప్పుడు ఇచ్చినప్పుడు అయితే ఒక 6 బ్లౌజెస్ వరకు ఇచ్చారనమాట. అయితే ఇప్పుడు అదే బ్లౌజ్ మనకు ఒకటి సైజ్కి ఇచ్చేసారు. చూడండి, ఇలా సింపుల్ డిజైన్ ఫ్లవర్ది మనకు కుందన్స్ పెట్టినవి, అలాగే బుటీస్ డిజైన్ పింక్ పైన ఇది మనకు లైట్ గోల్డ్ అండ్ వీళ్ళ శారీ కలర్ అనమాట, ఎల్లో కలర్లో వచ్చేసింది. ఇలా ఇది సైజ్కి ఇచ్చారు. మనం వేసిన వర్క్ బ్లౌజెస్ అనేటివి మళ్ళీ రిటర్న్ మనకు సైజ్కి ఇస్తే చాలా హ్యాపీగా కనిపిస్తుంది కదా. ఈ మధ్య అయితే అందరూ అలానే ఇస్తున్నారు. మనం వేసిన వర్క్ బ్లౌజెస్ అనేది మనకు సైజ్కి ఇలా ఇస్తున్నారనమాట. ఇక ఫ్రంట్ పార్ట్ చూడండి, ఇది సింపుల్ డిజైన్. ఇది మనకు తక్కువ ప్రైస్లో అయితే అయిపోతుంది, మరి హెవీ కాస్ట్ అయితే ఉండదు. వీళ్ళప్పుడు ఏంటంటే ఒక 6 బ్లౌజెస్ ఇచ్చినప్పుడు 6 బ్లౌజెస్కి నేను బుటీస్ అనేది చాలా డిఫరెంట్గా వేశాను. ఒకదానికి వేసింది ఇంకొక దానికి వేయలేదు, కానీ ప్రతి ఒక్క డిజైన్కి అనేది బూటీస్ కూడా సెట్ అయిపోయాయి అనమాట. అలా వేసి ఇచ్చాను, చాలా బాగా నచ్చింది. కాబట్టి ఇది మళ్ళీ ఒక బ్లౌజ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఫైనల్గా ఈ డిజైన్ చాలా బాగా వచ్చేసింది. ఇక మీకు ఈ డిజైన్ కానీ, ఫస్ట్ చూపించిన సైజ్ బ్లౌజ్ డిజైన్ కానీ, లేదంటే వాళ్ళ వర్క్ బ్లౌజ్ కానీ, ఇది కానీ, ఈ 4 డిజైన్స్లలో మీకు ఏ డిజైన్ నచ్చింది, అలాగే ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అన్నీ తీసుకొని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్.